నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, నా పరిచర్య ఎందుకనో నేను ఎక్కువ మందిని గెలవలేకపోయాను, ఎక్కువ ఆత్మల్ని సంపాదించలేకపోయాను. అయ్యో దేవా, అసలు నన్ను పిలిచావా, నన్ను ఏర్పరచుకున్నావా, అసలు నీ ప్రణాళికలో నేనున్నానా, నేనుంటే మరి వాళ్ళు అలాగే వెళ్తున్నారు, వీళ్ళు ఎలాగే వెళ్తున్నారు, ఆయన నిన్నగాక మొన్న మొదలు పెట్టాడు, ఇంత సేవ చేశాడు, నేనేంటి తండ్రి చేయలేకపోతున్నానని ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట, వాళ్ళందరికీ వాళ్ళ సమయాల ప్రకారం కృప చూపి వాళ్ళ లైన్లో తీసుకొచ్చి వాడుకుంటున్న దేవుడు నీ కోసం కూడా మార్గం సరళపరుస్తున్నాడు అని గ్రహించు. నువ్వేం ఆందోళన చెందొద్దు. దేవుడు కదిలినప్పుడు కదలటం నేర్చుకో. దాగి ఉండు అన్నప్పుడు దాగి ఉండాలంతే. నిలువు అన్నప్పుడు నిలవాలి. అహబు సంస్థానంలో నుంచి ఏలియా బయటికి వచ్చిన తర్వాత ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీవిక్కడ నుండి వెళ్లి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. నేను నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించి తిని అవి నీకు ఆహారం తీసుకొస్తాయి, అవి తిని ఆ కెరీతు వాగు నీళ్లు తాగి అక్కడ కొంతకాలం ఉండమన్నాడు. ఆగక్కడ అన్నాడు. ఇక నువ్వు మళ్ళీ ఎటంటే అటు బరిగెత్త వాగు, నేను చెప్తా అప్పుడు పోదుగా.